మీ జీవితాలకు అది ముఖ్యం అని ఎందుకు చెబుతున్నారు? రాష్ట్రపు విజన్ అని. అదే చంద్రబాబు గారు ఈ మొక్క కూడా చెప్పాలి, లోకేష్ గారు కూడా ఈ మొక్క కూడా చెప్పాలి. అమ్మా మీరు హైదరాబాద్ అబ్బాయికి కాదమ్మా, మన గుంటూరు అబ్బాయికి ఇచ్చేయమ్మా, మన అనంతపురం అబ్బాయికి ఇచ్చేయమ్మా, మన కర్నూలు అబ్బాయికి ఇచ్చేయమ్మా, కడప అబ్బాయికి ఇచ్చేయమ్మా, మన పిల్లల్ని హైదరాబాద్కి అట్లా పంపించద్దు, ఇక్కడే ఉంచండి అని చెప్పాలి. అలా చెప్పాలంటే ఇక్కడ కంపెనీలు రావాలి. విత్తు ముందా, చెట్టు ముందా, గొడ్డు ముందా, కోడి ముందా లాంటిది. నువ్వు కంపెనీ వచ్చి ఇక్కడ ఉద్యోగం వస్తే ఇట్లా చెప్పచ్చు. కానీ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్తుంటే ఇక్కడ కంపెనీ ఎందుకు పెట్టుకుంటాడు? ఇదో సమస్య. కాబట్టి అమరావతి అన్నటువంటి దానికి తోడు జగన్ ఉన్న టైంలో, జగన్ రాకముందు 3 కోట్లు 4 కోట్లు ఉండేది. ఆ 29 గ్రామాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎకరం. ఆ తర్వాత జగన్ జగన్ అధికారంలోకి వచ్చాక 40 లక్షలకి 50 లక్షలకి పడిపోయింది. కొనేవాడు కరువు అయ్యాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి 3 నుంచి 4 కోట్లు మళ్ళీ ధర పలుకుతోంది బాబు సర్కార్ వచ్చాక. కానీ కొనేవాడు కరువు అయ్యాడు. రిజిస్ట్రేషన్ లేవు, భూమి లేదు. నాట్ ఓన్లీ అమరావతి, విజయవాడ గుంటూరులో కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడన్నా భూమి ఉందంటే విశాఖపట్నంలో మాత్రమే ఉంది. దీనికి కారణం నేను చెప్పినట్టు మన జీవన విధానపు ఆలోచన ధోరణిలో మార్పు. అది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది. కానీ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి సార్? నిజంగా మీరు అన్నట్టు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు పడితే అప్పటి వరకు వీళ్ళు ఎదురు చూడాల్సిందేనా, ఈ ఆందోళన చెందాల్సిందేనా? ఆందోళన ఏముంది? ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే రేట్ ఎక్కువ వచ్చినట్టే కదా. ఇప్పుడు ఆ రోజుల్లో 4 లక్షలు 10 లక్షలు, ఇప్పటికీ 50 లక్షలకి 1 కోటి రూపాయలకి కొంటారు గ్యారంటీ. 50 లక్షలకి కోటికి కొంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే సహజసిద్ధమైన మానవుడి మనస్తత్వం. ఇప్పుడు నేను ఇల్లు కొను